ఈసారి జగనన్న మీద పోటీ చేసే ఆ టీడీపీ క్యాండిడేటో జనసేన క్యాండిడేటో ఎవడో తెలియదు కానీ పండగబ్బా. నిజంగా జనసేన కానీ ఆ ఊపులో ఎవరైనా క్యాండిడేట్ని అక్కడ కొత్త క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ చేస్తే, ఇది చెప్తున్నా, ఇలాంటివి కూడా జరగచ్చు అని చెప్తున్నా. కొత్త క్యాండిడేట్ అనౌన్స్మెంట్ చేసి ఆ కొత్త క్యాండిడేట్ జగనన్న మీద గెలిస్తే ఎలా ఉంటుంది? అసలు అసాధ్యం అనుకునే ప్లేస్లో జగనన్న మీద ఒక టీడీపీ క్యాండిడేట్, జనసేన క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిస్తే ఎలా ఉంటుంది ఆ ఊపు? సో ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి జగనన్న. ఈసారి చాలా కేర్ తీసుకోవాలి పులివెందుల సీటు గురించి. మన సీటు కిందకి అసలు వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఎన్ని చెప్తున్నా. కొంచెం మరింత జాగ్రత్త పడాల్సిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చేసే రచ్చ బాగా నెగిటివ్ అవుతోంది జగనన్న. సో అందువల్లే మన సీటు, పులివెందుల సీటును కాపాడుకునే ప్లానింగ్ ఇప్పటి నుంచే మొదలెడితే బాగుంటుందనేది నా సలహా. కొంచెం చూసుకొని వెళ్ళాలి మనం. ఏమంటావు జగనన్న?